దేవుని పరిశుద్ధ నామముకే స్తోత్రములు. ఈరోజు మరి వాక్యం వినడానికి మరి విచ్చేసిన మీ అందరిని బట్టి ప్రభు వారికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీ అందరు కూడా ఆహ్వానం తెలుపుతున్నాను. మరి ఎంతమంది సిద్ధపడి వచ్చారు ఈరోజు వాక్యం కొరకు? కేవలం కూర్చోడానికి ఎంతమంది వచ్చారు? మిగతా వాళ్ళందరూ కూర్చోడానికి వచ్చారు. అర్థమైపోయింది నాకు. రైట్, ఓకే. దేవుని సన్నిధిలో ఎదగడానికి ఏం కావాలంటే సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు కేవలము ఆదివారము ఉదయము 10 గంటలకు రాదు. అవునా? ఆ సిద్ధపాటు ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే ముందు రోజు రాత్రి నుండే సిద్ధపడుతుంది. అంటే దేవుని యొక్క ఆరాధనలకు వెళ్ళాలి అని ఆశ నీలో ముందు రోజు ఉంటే, ఇంకా ముందు నుంచి ఉంటే ఇంకా చాలా చక్కని మంచిదే. రైట్? అప్పుడు ఏమవుతుందంటే నీ ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళాలని త్వరగా పనులన్నీ కూడా చక్కబెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టంతో వస్తావు. కూర్చున్నప్పుడు నీ ముఖంలో నీ కళ్ళలో తెలిసిపోతుంది. అనవు నువ్వు. నేను చూస్తాను ఇక్కడ నిలబడ్డప్పుడు ఉదయం 10 గంటలకు కూడా మనం ఇంకా సుదీర్ఘమైన నిద్రలో ఉన్న వాళ్ళంగా ఉన్నామేమో. జాగ్రత్త. రైట్? సిద్ధపాటు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగం చాలా చిన్న సంబంధమైన వాక్య భాగము. చాలా విషయాలు చాలా సందర్భాల్లో ఉపయోగించే వాక్య భాగము నేర్చుకుందాం. ఏంటంటే నేర్చుకున్న వాక్య భాగము ఫెయిత్ లైక్ మస్టర్డ్ సీడ్, ఆవగింజ వంటి విశ్వాసం గురించిన వర్తమానం ఈరోజు నేర్చుకుందాం. చదువుదాం మరి లేఖన భాగాన్ని. మరి మత్తయి సువార్తలోని 17వ అధ్యాయంలో మరి 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చి కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయిరి. అండర్లైన్ చేసుకోవాలి. రైట్? అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మను సహింతును. వారిని అంటే ఆ పిల్లవాడిని నా యుద్ధకు తీసుకుని రండని ఎవరితో చెప్పారు ప్రభువారు ఈ మాటను? శిష్యులతో చెప్పాడు. ఆ పిల్లవాడితో కాదు. రైట్? శిష్యులతో చెప్పాడు ఈ మాట. రైట్? అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. అండర్లైన్ చేసుకోవాలి. రైట్? మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్న మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. అర్థమైందా? బైబిల్లో ఏవి అండర్లైన్ చేసుకోవాలి తెలిసి ఉండాలి మనకు. ఓకేనా? కొంతమంది కలర్లు వేస్తూనే ఉంటారు. బైబిల్ అంతా కలరే ఉంటుంది. అవునా? ఏది ఇంపార్టెంట్, ఏది అవసరం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. రైట్? ఇంకొక వాక్య భాగాన్ని కూడా నేను ఇదే మాటను చదివించడానికి ఇష్టపడుతున్నాను. మరి లూకాసు సువార్త చూద్దాం ఒకసారి. లూకాసు సువార్తలోని అది 17వ అధ్యాయం చూద్దాం. చిన్న మాట. లూకాసు సువార్తలోని 17వ అధ్యాయంలో 5-6 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందింపుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్ళతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చాలమ్మా. ఇంకొక మాట చదువుదామా? 16వ అధ్యాయంలోనే 16వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు
ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు ఒక్కటి చాలా బాగా అర్థమవుతుంది. ఏది బాగా విన్నారు మీరు చెప్పాలి నాకు. ఏది మీరు చాలా విన్నారు, చాలాసార్లు విన్న మాట? ఇక్కడ దేని గురించి మాట్లాడారు ప్రభువారు? ఆవగింజ అంత విశ్వాసము. ఆవగింజ అంత అంటే ఎంత? ఇంత. ఆవగింజ అంత అనేది ఇంత, రైట్? చాలా చిన్నది. మొదటి దినాన్న ఒక తెలిసిన వారు వారి యొక్క బ్రాంచ్ను ఓపెన్ చేసినప్పుడు అక్కడ నన్ను పిలిచారు, ఓపెనింగ్ కొరకు పిలిచారు. వెళ్ళినప్పుడు వారి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు వారందరూ సంతోషంతో ఉన్నారు. వారి మధ్యలో ఈ వాక్యాన్ని నేను పంచుకున్నాను. చాలా చిన్నగా పంచుకున్నాను, మీతో సుదీర్ఘంగా పంచుకుంటాను. వాళ్ళందరికీ ఏమి ఇచ్చానంటే ఆవగింజలు ఇచ్చాను. ఆ రోజు నేను ఆవగింజలు ఇచ్చాను, చేతికి ఇచ్చి, ఇది మీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి నా తరఫున నేను మీకు ఇస్తున్న గిఫ్ట్ ఇది అని చెప్పి ఒక ఆవగింజను ఇచ్చాను. ఇది భద్రంగా దాచుకోండి, ఎక్కడ మీ చేతిలో కాదు, ఇక్కడ దాచుకోండి అని వాళ్ళకి ఇచ్చాను. మీకు కూడా దేవాలనుకున్నాను, మర్చిపోయాను. రైట్? ఓకే, మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు నేను చెప్పేస్తాను. ఓకేనా? రైట్. ఆవగింజంత విశ్వాసం గురించిన వర్తమానమును వింటున్నప్పుడు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం ఈ మాటను. యేసు ప్రభువారు ఆ ఉపమానమును లేదా ఆ సందర్భాన్ని ఎందుకు ఉపయోగించారు అని ఒక్కసారి దాని యొక్క సుదీర్ఘమైన ఆలోచనగా చేస్తే, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఆవగింజ గురించిన విషయాన్ని మాట్లాడతారు ప్రభువారు. రెండు సందర్భాల్లో ఉపయోగించిన ఎగ్జాంపుల్, పారబుల్ లేదా ఉపమానం ఏంటంటే ఆవగింజనే చూపించారు. అవునా? ఇంకో సందర్భాన్ని కూడా నేను సమయం తర్వాత చూపిస్తాను. రెండు వేరు వేరు సందర్భాల్లో మనకు కనబడుతుంది. రెండు ఒకటై కూడా ఉండవచ్చు, కానీ రెండు కలిపి మాత్రం ఎప్పుడూ చదవలేదు, అర్థం కాలేదు ఎక్కడ. సో రెండు వేరు సందర్భాల్లో ప్రభువారు తన శిష్యులకు చెబుతున్నప్పుడు ఏ విషయాన్ని ఉటంకించడానికి ఇష్టపడ్డారంటే, విశ్వాసమును గూర్చిన విషయాన్ని వారికి అర్థం చేయించడానికి ఉపయోగించిన ఉపమానమే ఆవగింజ. అవునా? ఈ ఆవగింజను ఎందుకు ఉపయోగించారు? రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది దాని యొక్క సైజును గురించి మాట్లాడతారు. సైజ్, అవునా? తన యొక్క కొలత గురించి మాట్లాడతారు. రెండవది ఆవగింజ చేసే మహోన్నతమైన పని గురించి కూడా మాట్లాడతారు. సో మనం ఈరోజు వాక్యం నేర్చుకునేటప్పుడు ఈ రెండు భాగాలను కూడా నేర్చుకుందాం. మొదటి భాగంగా ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి తన కుమారునికి దయ్యం పట్టినప్పుడు యేసు ప్రభువారి యొక్క శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి ఈ చాంద్ర రోగము కలిగిన నా కొడుకు తరచుగా ఎంతగానో బాధపడుతుంటాడు, ఈయనను మీరు స్వస్థపరచుమని తన శిష్యుల దగ్గర తెచ్చినప్పుడు శిష్యులు దాన్ని స్వస్థపరచలేకపోతారు. ఎందుకు? ఆ మనిషికి పట్టిన దయ్యము అపోస్తలులకున్న శక్తి కంటే గొప్పదనా? అవునా? ఆ దయ్యము అపోస్తలుల కంటే కూడా శక్తి గలదనా? కాదు. ఒకవేళ అపోస్తలుల కంటే శక్తి గలదైతే అపోస్తలులు దయ్యాన్ని వెలగొట్టే సమర్థత కనుక వాళ్ళకి లేకపోతే ప్రభువారు మనుషులను వాళ్ళ దగ్గరికి పంపించారు. అవునా? సమర్థత ఇచ్చి, అంటే మీతో ముందు అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళను దేవుడు ఆశీర్వదించి ఏం చేస్తారంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించమని, పరలోక రాజ్య సువార్తను అనేక మందికి ప్రకటించమని చెబుతూనే అనేకమైన స్వస్థతలు చేసే వరాన్ని కూడా శిష్యులకు ప్రభువారు ఇస్తారు. కాబట్టి యేసు ప్రభువారు ఏ విధంగా అయితే శక్తితో నింపబడి ఆ అపవాదిని గద్దించే శక్తి ఉందో అటువంటి శక్తిని శిష్యులకు కూడా ఉన్నది. అయితే శిష్యులు ఈ ఒక్క పని అసలు ఏ దయ్యంను కూడా వెళ్ళగొట్టలేదా అంటే, అంతకుముందు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు చేశారు వాళ్ళు. కానీ ఈ సందర్భంలో ఏమైందంటే ఏదో తగ్గిపోయింది. ఆ తగ్గిపోయింది ఏంటి అంటే విశ్వాసము. అమ్మగారు సాక్షి చెప్తున్నప్పుడు ప్రతి మాటలో ప్రతి సందర్భంలో తను ఏమంటుంది? విశ్వాసము, దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడతారు. క్రైస్తవుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు నోటి నుండి వచ్చే మాట, ఖచ్చితంగా మాట్లాడే మాట విశ్వాసము. అయితే ఈ ప్రశ్న ఏంటంటే, ఇంతగానో విశ్వాసం గురించి తెలిసిన మనము ఈరోజు విశ్వాసం గురించి నేర్చుకుంటున్నామా?
ఇంత విశ్వాసం గురించి తెలిసిన క్రైస్తవ జనాంగానికి విశ్వాసం అంటే ఏంటో చెప్పవలసిన అవసరం వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చింది. నా మాట కాదు, ఇది నా మాట కాదు, ప్రభువారే చెబుతున్న మాట. అనేకమైన అద్భుతాలు చేయగల సమర్థత కలిగిన శిష్యులకి ఆ ఒక్క దయ్యాన్ని వెలగొట్టే సామర్థ్యత లేకపోయింది. ఆ సామర్థ్యత లేనందుకు కారణం ఏంటంటే వాళ్ళు శక్తిహీనత కలిగిన వారు కాదు, కానీ దేవుని యొక్క శక్తి తెలియని బిడ్డల వారు కాదు, కానీ దేవుడు ఇవన్నీ చేయగల సమర్థవంతుడని కానీ తెలియని బిడ్డలు కాదు, కానీ దాన్ని ఆ సమయంలో విశ్వాసమును చూపించలేని పరిస్థితి. కాబట్టి ఆ సందర్భంలో అపోస్తులను దేవుడు విశ్వాసంలో బలపరచడానికి ఏమంటారంటే ఆవగింజన యొక్క విశ్వాసమును ఎగ్జాంపుల్ కూడా ఉపయోగిస్తారు. లూకాసు వార్తలు మనం చూసాం. ఆ మాటలు ఏమంటారంటే శిష్యులు తన దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు, మా విశ్వాసమును వృద్ధి పొందించు అని అడిగినప్పుడు ఆయన ఉపయోగించిన ఉపమానము కూడా ఆవగింజ పోలిన ఉపమానమే. ఒక సందర్భంలో ఈ కొండను చూచి సముద్రంలో పడమంటే పడిపోతుంది అంటాడు. ఇంకో సందర్భంలో ఈ కంబలి చెట్టును వేర్ల నుండి తీసి అదని సముద్రంలో నాటబడాలి అంటే ఇక్కడ నుంచి భూమిలో తీసి సముద్రంలో కింద ఎక్కడ నాటబడుతుంది? సముద్రం నాటబడుతుంది? అసలు నాటబడదు. కానీ సముద్రంలో కింద కూడా భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు కనపడే ఈ భూమి నుండి సముద్రం కింద భాగంలో ఉన్న భూమిలోకి వెళ్ళి ఈ కంబలి చెట్టుని నాటమని నువ్వు ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. మత్తయి సువార్తలో అంటున్న మాట, మీకు అసాధ్యమేదంటూ ఏదీ లేదని ఈ మాటను బట్టి తెలుసుకోండి అని అంటారు. మనందరం నేర్చుకోవాల్సిన మాట, ప్రతి సందర్భంలో మనం ఉపయోగిస్తున్న మాట విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్, మరి అంత విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము మరి మనకుందా? ఉందా? మరి ఆవగింజంత అంటే చాలా చిన్న విశ్వాసము. కొన్ని సందర్భాల్లో మనకు తెలిసిన సందర్భాలను మీ మధ్యలో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆవగింజ చిన్నది, చాలా చిన్నది. ఎంత చిన్నదంటే అది కంటికి కనబడదు. మన మనిషి యొక్క చేతిలో పట్టుకుంటే అది కంటికి కనబడదు, కానీ అది ఉన్నది. అది కంటికి కనబడదు, కానీ అది చేతిలో ఉన్నది. ఎదుటి వ్యక్తికి కనబడదు, కానీ నీకు తెలుసు, అది నీకు తెలుసు, అది నీ దగ్గర ఉన్నదని. నీకు తెలుసు అది నీ చేతిలో ఉన్నదని. అది నీకు తెలుసు అది నీ దగ్గర ఉన్నది, అది కార్యం చేయగలుగుతని. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? విశ్వాసం అనేది నీ పర్సనల్, నాట్ ప్రజెంటబుల్ ఆల్ ద టైమ్. విశ్వాసం అనేది నీకు సంబంధించినది. అది నీ ఇండివిజువల్గా నీకు సంబంధించిన విశ్వాసం. అది 10 మంది దగ్గర ప్రపంచం ముందరన్న నా విశ్వాసాన్ని కనపరుచుకునేది కాదది. అవునా? విశ్వాస పండుగలు పెడతారు, నవ్వొస్తుంది నాకు. విశ్వాస పండుగలు ఏంటివి? అవునా? విశ్వాస పండుగలు విశ్వాసాలు వృద్ధి చేసే పండుగలు కావచ్చు, కానీ ఎందుకు ఆ మాట అంటున్నా? హేళనకరంగా మాట్లాడలేదు, కానీ ఏ విధంగా విశ్వాసం ఈజ్ అ పర్సనల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అ పబ్లిక్ థింగ్. పబ్లిక్కు సంబంధించిన విషయం కాదది, నీ ఇండివిజువల్గా సంబంధించినది. అర్థం అవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నప్పుడు ఉదయకాలం డ్యూటీలోకి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసరికి నీ బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తారు. దేని కొరకు ఎదురు చూస్తారు? నా తల్లిదండ్రులు నాకు ఏదోటి తీసుకొస్తారని. తీసుకొచ్చే అలవాటు నువ్వు పెడితే అతనికి విశ్వాసం ఉంటుంది. ఏముంటుంది ఆ విశ్వాసం అంటే, నా తల్లిదండ్రులు నా కొరకు ఏదోటి తీసుకొస్తారు. అవునా? ఎవరి గృహానికైనా మీరు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళరు. ఏదో ఒక స్వీట్ బాక్స్ను లేదా ఒక పండ్లను తీసుకొని వెళ్తారు. వెళ్ళిన కుటుంబం కూడా ఎదురు చూస్తారు ఏంటంటే, మంచి వాళ్ళైతే ఏదో తెస్తారని. అవునా? ఏ విధంగా చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర నుండి ఆశతో ఏ విధంగా ఎదురు చూస్తాడు, నమ్మకంతో ఎదురు చూస్తాడు. ఆ నమ్మకంలో లోపం ఉండదు. ఒకరోజు ఒక తండ్రి ఆ రోజు తనకు ఇవ్వవలసింది తీసుకురాకపోయినా నెక్స్ట్ డే వాడు మళ్ళీ అదే విశ్వాసంతో ఎదురు చూస్తాడు. ఆ విశ్వాసంలో లోపం ఉండదు. అటువంటి విశ్వాసము మనుషులకు కావాలి. అబ్రహాము గురించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. ఆ మాట చెబుతప్పుడు ఆనాడు అబ్రహాము గురించి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 3-3.5 వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తను చేసిన ఒక్క పని.
ఆ మాటను పదే పదే వింటాం. ఏంటంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం నమ్మాడు? ఒక్కసారి ఆలోచించండి. తను చేసిన పని ఎంత గొప్ప గొప్ప పనులు చేశాడా అని ఆలోచన చేస్తే చిన్న చిన్న పనుల గురించి మీకు చెప్తాను నేను. కాబట్టి అప్పుడు మన లైఫ్తో రిలేట్ చేసుకోవచ్చు. అబ్రహాము చేసిన చిన్న పని ఏంటో తెలుసా? ఆనాడు విగ్రహారాధనలో ఉన్న తను విగ్రహాలు వట్టివని తెలుసుకొని అసలు నిజమైన దేవుడు ఉన్నాడా అని వెతుకుతున్న సమయంలో దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. వినిన వెంటనే మాట్లాడే దేవుడైనా అని తెలుసుకున్నాడు. మట్టి బొమ్మల్లో దేవుడు లేడు, మాట్లాడేవాడే దేవుడు అని తెలుసుకున్నాడు. ఆ మాట్లాడే దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, నీవు నీ స్థలాన్ని వదిలిపెట్టు అన్నాడు. ఆ మాట్లాడే దేవుడు మాట్లాడేటప్పుడు చెప్పిన మాట, నీవు నీ స్థలాన్ని వదిలిపెట్టు, నేను ఇవ్వబోయే ఒక స్థలానికి నువ్వు వెళ్ళు, ఆ స్థలము నీకు తెలీదు. కానీ మొట్టమొదటిగా చేసే పని, ఆవగింజంత విశ్వాసంతో చేసిన పని ఏంటో తెలుసా? నీ స్థలంను వదిలిపెట్టన్నప్పుడు ఆ స్థలాన్ని తను వదిలిపెట్టి బయలుదేరిపోయాడు. అటువంటి విశ్వాసం కావాలి. చిన్న చిన్న విషయాల్లో నువ్వు విశ్వాసముతో ఉంటే, నమ్మకముతో ఉంటే అది గొప్ప గొప్ప కార్యాలకు సాధక జరుగుతుంది. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ నేను కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను. మోషే గురించిన విశ్వాసమును ఆలోచిస్తే 20 లక్షల మందిని వెనక వేసుకొని ఫరోకి ఎదురీడి, అవునా, దేవుని పైన ఆధారపడి ఎన్నో 10 గొప్ప కార్యాలు ఐగుప్తు దేశంలో చేసి బయటకు వచ్చి వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్దామని ఆయన వాళ్ళందరినీ తీసుకొని ప్రభు పైన విశ్వాసం ఉంచండి అని తీసుకొని వెళ్ళేటప్పటికీ ఎదురుగా ఏం కనపడ్డది? ఆయనకు ఎర్ర సముద్రం కనపడ్డది. వెనుక చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రము. ఎటు పోయింది ఆ విశ్వాసము? చంచలమైపోయింది, భయపడిపోయాడు. ఇంగ్లీష్లో మంచి మాట, పెట్రిఫైడ్, భయపడిపోయాడు. అంతరంగంలో భయం వస్తుందా రాదా? ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేపించిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి సముద్రం ముందర ఉంది, నేను ఏం చేయాలో నాకు తెలియదు అన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేశాడు. మనుషులు ఎటువంటి వాళ్ళు? 10 తెగుళ్లను దాటించిన దేవుడు ఈ దాటించలేడా అని మోటివేట్ చేశారా మోషేని? ఏం కాదు మోషే, నువ్వు చేయగలుగుతావు, ఏం కాదు మోషే, నువ్వు చేయగలుగుతావు, నేను ఉన్నాను మీకు వెనుక అని అన్నాడు ఒక్కడు అనడు. మనుషులే అంత రైట్. ఆ విధంగా ఉన్నప్పుడు మోషే తిరిగి అంటాడు, ప్రభువా ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ నౌ అన్నప్పుడు ప్రభు అంటున్న మాట గొప్ప మాట, వై ఆర్ యు ప్రేయింగ్ టు మీ? నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో కర్ర లేదా? ఈ కర్రతోనే గొప్ప గొప్ప అద్భుతాలు చేసావే, ఆ కర్రతోని కొట్టు సముద్రానికి వేసి కర్రని కొట్టు అన్నాడు. చిన్న మాట. ఆ కర్రతోని సముద్రాన్ని నువ్వు తాకినప్పుడు ఏమవుతుంది? 2 పాయలుగా అవుతుంది. కనీసం ఊహించగలుగుతారా విశ్వాసాన్ని? అది జరుగుతుందని ఎవరన్నా ఊహించగలుగుతారా? ఊహించగలగని పనులు చేసేవాడే దేవుడు. నువ్వు అనుకున్నట్టు నీ జీవితం ఉంటే దేవుడు ఎందుకు నీకు? నాకెందుకు దేవుడు? మనం అనుకొని చేయగల సమర్థవంతుడైన కాబట్టి దేవుడు కావాలి. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, నీ కర్రను తీసుకుని సముద్రానికి నువ్వు తగిలి జస్ట్ టచ్ ఇట్, అది చూసుకుంటుంది. మరి మోషే ఆ సమయంలో అనొచ్చు కదా, ఏం మాట్లాడుతున్నావు ప్రభువాను, వాట్ ఆర్ యూ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ కర్రతో సముద్రం తాకితే ఏమవుతుంది అంటే, నీకెందుకు? నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. నేను ఆజ్ఞ నీకు ఇచ్చాను, ఆజ్ఞ ఇచ్చిన పని చెయ్యి. చేశాడు. గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూశారు. అంత మాత్రమేనా? యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అడుగుతారు, ప్రభువా యోర్దాను నది ఉప్పొంగుతుంది, ఏం చేయమంటావంటే, ఏం టెన్షన్ లేదు. యాజకులు పట్టుకున్నారు మందసాన్ని. ఒక యాజకుడు కాళ్ళు ఆ నీళ్ళకు తగలగానే చూడు ఏమవుతుంది అన్నాడు. తగలగానే నీరంతా కూడా ఒక్కసారిగా ఒక ఎర్లై నిలబడిపోయింది. అది అద్భుతము దేవుడు చేసేది. చిన్న చిన్నవేనా? యెహోషువ సన్నిధికి వచ్చినప్పుడు, మోషే యెహోషువ ఉన్నప్పుడు, సర్పాలతో ఎడారిలో చచ్చిపోతున్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ప్రభువా ఏం చేయమంటావా? ఇత్తడి సర్పాన్ని చెయ్యి అన్నప్పుడు యెహోషువ అని ఉండొచ్చు, వాట్ ఆర్ యు టాకింగ్, ఎందుకు ఇత్తడి సర్పం అంటే, మోషే అని ఉంటాడు, ఆయన చెప్పింది చేయడమే నా పని, నేను చెప్పింది చేయడం నీ పని. అర్థమైందా?
ఎక్కువ మాట్లాడకు, చెప్పింది చెయ్యి అని ఆ ఇత్తడి సర్పాన్ని చేసినప్పుడు ఇత్తడి సర్పాన్ని ఆ పైకెత్తి చూపించగానే ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా పాము కడకు చనిపోకుండా బ్రతికారు. ఆవగింజ విశ్వాసమేనా? ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? ఏమర్థమవుతుంది? చేయాల్సిన పనులు మనము చేయవలసిన పనులు మనము చేస్తే అది చిన్న పనే అవ్వచ్చు, కానీ పరిపూర్ణము చేసినప్పుడు ఆయన ఆజ్ఞ ప్రతిఫలము దొరుకుతుంది. తను ఏదైతే దేవుడు చేయాలని, మన ద్వారా దేవుడు ఏదైతే చేయాలని ఆశపడతాడో అది చెయ్యడానికి సాధనం ఏంటో తెలుసా? ఈ ఆవగింజ వంటి విశ్వాసమే. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చెయ్యాలని నువ్వు ఆశపడుతుంటే నీకు కావలసింది గొప్ప గొప్ప విశ్వాసాల గురించి కాదండి. మనకు కావలసింది ఈ ఆవగింజంత విశ్వాసము. ఆ కొంచెం విశ్వాసం ఉంటే చాలు. దేవుడు చేయగల సమర్థవంతులని ఆ నమ్మకం నీకు ఉంటే చాలు, ఇంకేది కూడా అవసరం లేదు. ఇక్కడ శిష్యులకు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఆ దయ్యాన్ని ఎందుకు వెలగొట్టలేకపోయారు అంటే అన్న మాట చూసినప్పుడు మీరు ఏమయ్యారంట? అల్ప విశ్వాసులు. ఏమైపోయారు వాళ్ళు? అల్ప విశ్వాసులు అయిపోయారు. అల్ప విశ్వాసం అంటే, అల్ప విశ్వాసం అంటే అల్ప విశ్వాసం అంటే చాలాసార్లు వింటాం కదా. ఈ సందర్భంలో విన్నాము, అనేక సందర్భాల్లో విన్నాము. యేసుప్రభు వారు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు అయ్యో దయ్యమని వీళ్ళు అనుకుంటే, నేనే డోంట్ వరీ, ఐఎమ్ దేర్. పేతురు దుడుకు స్వభావం కలిగి ఏమంటారంటే, ప్రభువా నేను కూడా నీలాగా నడిచే అవకాశం దయచే అంటే, కమ్ ఆన్, దట్స్ ఓకే, కమ్, నన్ను చూస్తున్నావు కదా, కమ్ అని పిలిచినప్పుడు దోణి దిగి సముద్రపైన నడుస్తుంటాడు. ఒకసారి వెనక తిరుగుతాడు. వెనుక తిరిగాడు. ఆ వెనుక తిరిగిన వాళ్ళు ఒకరేమో ఉపస్తంభం అయ్యారు, ఈయనేమో మునిగిపోయాడు. ఈయన మునిగిపోతున్నాడు. చేయబట్టుకొని లేపి అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి అంటాడు. ఎందుకు? అల్ప విశ్వాసం ఏంటంటే విశ్వాసం ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు, ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు. అంటే ఏంటి? దేవుడు గొప్ప కార్యాలు చేసే సమర్థవంతుడు, కానీ నా జీవితంలో చేస్తాడా? అది నమ్మకం ఉంది. దేవుడు గొప్పడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు వింటున్న మాటను వింటుంటే కూడా మీకు అర్థమవుతుంది, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, కానీ నా ద్వారా చేస్తాడా? నాలో చేస్తాడా? నా కుటుంబంలో చేస్తాడా? ప్రశ్న వచ్చిందా రాలేదా? ప్రశ్న వచ్చిందా రాలేదా? గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తావు, దేవా ఆ మణిపూర్ను చూసుకోదేవా నువ్వు, దేవా ఆ ఇజ్రాయెల్ని చూసుకోదేవా నువ్వు, అవునా అన్నా దేవా అక్కడ జరుగుతుంది ఛత్తీస్గఢ్ని చూసుకోదేవా. గొప్ప గొప్ప ప్రార్థనలు. కుటుంబంలో బియ్యం అయిపోతే దేవా చూసుకోవద్దు ప్రార్థన చేయవు. అక్కడేం చేస్తావు? అక్కడ టెన్షన్ పడతావు, ఫోన్ చేసి మీ ఆయనను గొడవలు దిగుతారు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద వాటి గురించిన విశ్వాసం అంటే వారికి చేయదేవా నువ్వు ప్రార్థన చేసేంత విశ్వాసం ఉంది. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థన చేసే విశ్వాసం వీరులు మనము క్రైస్తవులు అందరూ అంతే, అవునా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటే పొరుగు అని ప్రేమించడం ఒకటే నేర్చుకున్నారు, తనను తాము ప్రేమించుకుని మర్చిపోయారు. మన అందరి కొరకు ప్రార్థన చేయాలని మనము అనుకుంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, మన కొరకు ప్రార్థన చేయడం మర్చిపోయాం. గమనించండి, దిస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. గమనించండి, ఎప్పుడు ఆఖరిసారి మీ జీవితంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థవంతులని నమ్మి ఒక అడుగు ముందుకేసావు? జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి జీవితం కనుక నువ్వు జీవిస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ, యువర్ అ బ్లెస్డ్ వన్. చాలా సందర్భాల్లో అనుకుంటాం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసే సమర్థవంతుడు, కానీ నా జీవితంలో చేస్తాడా? దేవుడు చనిపోయిన లాజరును లేపే సమర్థుడు, కానీ నా రోగాన్ని బాగుపరుస్తాడా? దేవుడు హన్నాను దేవుడు గర్భనిచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడా? అర్థమవుతుందా? మనిషిని చనిపోయిన వాడిని, రోగమును, 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీని కాపాడిన దేవుడు, చెంగుముట్టకైన విశ్వాసం కాపాడిన దేవుడు అన్ని సందర్భాల్లో నేర్పిస్తున్నది ఒకే మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవునా? నమ్మడము ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత నమ్మకం కావాలంటే ఇంత నమ్మకం కాదు, ఇంత నమ్మకం కావాలి.
ఎంతో నమ్మకం, కొండను పెగిలించే విశ్వాసము. నేను మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ అంటారు చాలామంది. మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ అంటే కొండలను కూడా పెగిలించే విశ్వాసం కావాలి. కొండలను పెగిలించే విశ్వాసం ఎంత తెలుసా? ఆవగింజంత. కొండను పెకిలించే విశ్వాసం ఎంత అంటే ఆవగింజంత. ఆ ఆవగింజంత విశ్వాసం మనకుంటే దేవుడు చెబుతున్న గొప్ప మాట చదువుదాము. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఎవరికి అసాధ్యమైనది ఏది ఉండదు? దేవుని నమ్మిన బిడ్డలకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. దీన్ని, ఈ విశ్వాసం గురించిన సూత్రాలను ప్రభువారు ఎంత గొప్పగా తన ప్రజలకు అందించారంటే, తన ప్రజలు తప్ప ప్రపంచమంతా వాడుతున్నారు. తన ప్రజలు తప్ప ప్రపంచమంతా ఉపయోగించుకుంటున్నారు దీన్ని. ఎట్లా చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా గమనించండి. సేల్స్ టీంలో మీరు ఉంటే మీకు అర్థమవుతుంది, బిజినెస్లో మీరు ఉంటే మీకు అర్థమవుతుంది. కమాను చేయగలుగుతావు, నీతో అవుతుంది, నీతో సాధ్యపరచడం జరుగుతుంది. వీళ్ళను చూడకు, నీ లోపల నువ్వు చూసుకో. ఇది కనబడేవి చిన్నవే, చేయాల్సిన గొప్పవి. మోటివేషన్ స్పీచ్లు అన్నీ కూడా బైబిల్ని తీసుకున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ టేక్ ఎనీ మోటివేషన్ స్పీచ్, ఎనీ మోటివేషన్ స్పీకర్ మాట్లాడుతున్న గొప్ప స్పీచ్లు అన్నీ కూడా దాని యొక్క బేస్ అంతా కూడా బైబిల్లోనే కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది తెలుసా? ఎందుకు కనపడుతుంది అంటే, యేసు ప్రభువారు ఆనాడున్న మనుషులకు ఇచ్చిన ఆ మోటివేషన్, ఎంకరేజ్మెంట్ అటువంటిది. ఆయనలాగా ఎవ్వరూ చెప్పలేరు. కార్పొరేట్ కంపెనీల్లో చేయగలతో సమర్థతని లోపల ఉంది, చెయ్యి ముందుకు వెయ్యి అని ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తారు. ఎన్నిసార్లు వినుంటారు ఈ మాటను? చదువుకునే పిల్లలకు చెప్తారు, చదువు ఆటోమేటిక్ పాస్ అవుతావు, చదువు కష్టపడు సాధిస్తావని ఎంత గొప్పగా చెప్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు అవన్నీ? ప్రభువారు 2000 సంవత్సరాల కింద చెప్తున్న మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్తున్నాడు. ఈ మాట ఎన్నిసార్లు వింటుంటాం బయట, ఎన్నిసార్లు వినుంటాం, అవునా? ప్రభువారు చెబుతున్న మాటను నమ్ముతున్నావా? ఈరోజు నమ్ముతున్నావా? ఎటువంటి విశ్వాసం కావాలి అంటే ఆ చిన్న విశ్వాసం. మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఇది దాదాపుగా 2 వారాల నుండి నేను ఈ మాట గురించి ఆలోచన చేస్తూ, దేవా ఏ విధంగా నాకు నేర్పిస్తావు, నువ్వు నాకు నేర్పిస్తావు. ఎందుకంటే నేను నేర్చుకుంటేనే నీ బిడ్డలకు చెప్తాను. నాకు అర్థం కాకపోతే, నేను పాటించకపోతే నేను చెప్పలేను, రైట్? ఈ వాక్యం గురించిన అధ్యయనం చేస్తున్నప్పుడు ఎక్కువ బైబిల్లో రెఫరెన్సెస్ లేవు, కానీ ఎక్స్పీరియన్సెస్ చెబుతున్నాయి. ఒక ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేయడానికి ఇష్టపడతాను. 26th యానివర్సరీ, మన సంఘం యొక్క యానివర్సరీ మనం చేసుకున్నప్పుడు ఉదయకాలము 10:30కు ఆ రోజు ఆరాధన అనుకున్నాం. 9:30 గంటలకు కుండపోత వర్షం, అందరు తెలిసిన విషయమే, అవునా? కుండపోత వర్షము. అక్కడ టెంట్ల కింద వంటలు చేస్తున్నప్పుడు ఆ వర్షం నుండి ఏమంటారు, రెయిన్ ప్రూఫ్ టెంట్ అంటది, వాటర్ ప్రూఫ్ టెంట్, ఈ వాటర్ ప్రూఫ్ టెంట్లో నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది బయటకు. ఓకేనా? బయటకు వస్తున్నప్పుడు పిల్లలందరూ వెళ్ళి ఆ వర్షాన్ని కప్పడానికి తాట్పత్రి షీట్స్, అవన్నీ షీట్స్ తీసుకొచ్చి కప్పుతున్నాను. నేను పైనుండి చూస్తున్నాను. నేను ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. ఏమైనా వస్తున్నాయి అంటే, అయ్యో వర్షం పడుతుంది, ఏం చేద్దాం అంటున్నప్పుడు ఒక క్షణము అంతరంగంలో అనిపించింది, దేవా వాట్ ఈస్ దిస్? ఇంత ప్రణాళికబద్ధంగా చేస్తున్నాం, నిన్నటి దినాన వర్షం లేదు. నెక్స్ట్ డే ఇంత గొప్పగా, మీ ఆరాధనకు ముందు ఇంత గొప్ప వర్షం పడుతుంది, ఏం చేద్దామన్నప్పుడు స్పాట్లో వచ్చిన ఆలోచన అంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఇమీడియట్గా గ్రూప్లో మెసేజ్ పెట్టాను నేను, ఏమనంటే, నేనైతే వెళ్ళిపోతాను 10:30కు, నేను రెడీ అయిన వెళ్ళిపోతాను, ఆయన పని ఆయన చూసుకుంటాడు. మనమందరము కలిసేది ఆయనను మహింపరచడం కాబట్టి ఈ వర్షము, ఈ వాతావరణము దేవుని స్వాధీనంలో ఉన్నది. దేవుడు ఆ పరీక్ష నిజంగానే ఆ వర్షంలోని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సరిగ్గా 10:30 అయ్యేసరికి దాదాపు జనాలందరూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి వర్షము తగ్గిపోయింది. ఆ చిన్న మాట, చిన్న ఆలోచన అంటే, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, నేను చేయవలసిన పని అంటే నేను ఆయన సన్నిధిలో ఉండాలి సమయాన్ని. కాబట్టి నేనైతే రెడీ అవుతాను, యాజ్ ఇఫ్ ఆ రోజు ఆరాధన 10:30కి ప్రారంభించేటట్టుగా నేను సిద్ధపడైతే వెళ్తాను, మిగతాంతా దేవుడు చూసుకుంటాడని ఉండే ఆ చిన్న విషయాలు నువ్వు చూపించే విశ్వాసం ఉంటే చూసారా? దాది ఆవగింత విశ్వాసము. అసాధ్యం అనుకున్నది దేవుడు సాధ్యపరుస్తాడు. విశ్వాసమును నిన్ను కనపరచడానికి, నీ జీవితంలో నీ విశ్వాసమును చూపించడానికి దేవుడు ఎటువంటి సందర్భాలు నీ ముందుకు తీసుకొస్తాడంటే, నీ ముందుకు శోధనలు తెస్తాడు.
నీ ముందుకు రోగాలను తెస్తాడు. నీ ముందుకు ఒక డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్ని తీసుకొస్తాడు దేవుడు. నీ ముందుకు ఎటువంటి విషయాన్ని తీసుకొస్తాడంటే మనుషుల దగ్గరికి పరిగెత్తాలన్నటువంటి విషయాన్ని దగ్గర తీసుకొస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, దేవుడు అంటున్న మాట, ఆ సందర్భంలో నిలబడగలుగుతావా? ఆ సందర్భంలో నిలబడి, దేవా ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? నేనేం చేయాలి? ఈ సమయంలో ప్రార్థన చేసే, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, నేను చేయవలసిన పనిని మాత్రమే నేను చేస్తాను, మీదంతా నువ్వు చేసుకో అని ఆందోళన పడకుండా, చింతపడకుండా దేవునికి ప్రార్థన చేసి దేవుడు చూసుకుంటాడన్న నమ్మకం నీలో ఏనాడైతే వస్తుందో, పరిపూర్ణమైన నమ్మకం ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ జీవితంలో మేలు కలుగుతాయి. అమ్మగారు సాక్ష్యం చెప్తున్నప్పుడు సాక్ష్యం అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్పినా ఇంతకు మించిన సాక్ష్యాలు ఎవరు చెప్పగలుగుతారో. నేను దేవుడు ఎన్నో కష్టాల గుండా నేను వెళ్ళాను, కానీ దేవుడు నన్ను గొప్పగా బయటికి తీసుకొచ్చాడు. అందరూ అదే చెప్తారు, అవునా? మన కష్టాలలో ఏం చూపించాం, ఏం ప్రదర్శించాం? మనము మన విశ్వాసాన్ని ప్రదర్శించాం. కానీ క్రమేణా ఏమవుతుంది, కొద్దిగా సుఖమయమైన జీవితాల్లోకి మనం అడుగు పెడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా విశ్వాసము కుంటుపడుతుంది. ప్రార్థన చేస్తే ప్రతిఫలం కనబడదు. ఇంట్లో గమనించినప్పుడన్నా ప్రార్థన చేస్తున్నా ప్రతిఫలం కనపడదు. ప్రార్థన చేయడానికి ఉత్సాహం కనపడదు. వాక్యం చదవడానికి ఇష్టము కనపడదు. కుటుంబాన్ని దేవుని సన్నిధికి తెచ్చాలని ఆశ ఉన్నా దాని కొరకు చేయవలసిన ప్రణాళికలు చేయము. ఏమవుతుందంటే ఆ మొదటి స్థితి మెల్లిమెల్లిగా క్రమేణా తగ్గిపోతూ ఉంది. క్రమేణా తగ్గిపోతున్నప్పుడు ఏ విధంగా బలమైన విశ్వాసం కలిగి ఉంటావు? అంటే ప్రభు అంటున్న మాట, ఇక్కడ చెబుతున్న మాట, ఆవగింజంత విశ్వాసం ఉంచు. అంటే అటువంటి చిన్న సందర్భాలు నీ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో మొదట ఏ విశ్వాసం చూపించావో ప్రతి సందర్భంలో అదే విశ్వాసాన్ని నువ్వు కనపరచడానికి ఇష్టపడదాం కనపరచడానికి. ఎందుకంటే గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయని ఇష్టపడుతున్నాడు. మీరు చేయగల సమర్థవంతులని కూడా చెబుతున్నాడు. నమ్మిన వాళ్ళు సే హల్లెలూయా. అవునా? దేవుడు నీ ద్వారా ఏమైనా చేయగలుగుతాడా అని నువ్వు ప్రశ్నించుకుంటే, నీ ద్వారా ఏంటి, దేవుడు ఎవరితోనైనా చేయించుకెళ్తాడు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే కొంచెం బాగుండదేమో కానీ చెప్తాను మీకు. నేను గాడిదను వాడుకున్న దేవుడు ఆయన మనని వాడుకోడా? అంతేనా? మనకంటే గొప్పదా గాడిద? అవునా? గార్భవం అంటాం, మంచి మాట. అవునా? మనకంటే గొప్పదా అది? కాదే. దేవుడు ఒక పురుగును వాడుకున్న దేవుడు, సారె పురుగును వాడుకున్న దేవుడు మనని వాడుకోడా? ప్రకృతిని అంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకొని, ఈ ప్రకృతి అంతా ఏమంటాడంటే ఆయన ఆయుధం అంటాడు. ఈ ప్రకృతి అంతా కూడా ఆయన ఆయుధం. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా ఆయన చెప్పినట్టు వింటాయి, తూచా తప్పకుండా వింటాయి. నో అన్న మాట కనపడదు, డౌట్ అన్న పరిస్థితి కనపడదు. కేవలం మనుషులు మాత్రమే ఆ పండుందిని క్వశ్చన్ వేసుకున్నారు, ఇది నిజమా? క్వశ్చన్ వేసుకున్నారు, అపవాది క్వశ్చన్. ఈరోజు కూడా అందరి మనసుల్లో ఉంచిన ప్రశ్న, అపవాది ఉంచిన ప్రశ్న ఏంటంటే, ఇది నిజమా? దేవుడు నమ్మసక్యం గలవాడేనా? దేవునికి సమస్తము సాధ్యమేనా? నా కుటుంబం బాగుపడుతుందా? నా రోగం పోతుందా? నాకు పెళ్ళి అవుతుందా? నా పిల్లలు అవుతారా? అర్థమవుతుందా? సమస్తమును కూడా ఆలోచించినప్పుడు ఇది నిజమా అని ఒక డౌట్ నీ లోపల వస్తుంది. అపవాది వేస్తున్నాడు. ఆ డౌట్ వచ్చిన ప్రతిసారి నీ బుర్రను పక్కకు పెట్టి, నేను నమ్మిన దేవుడు సమస్తము సాధ్యపరిచే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంటున్నాడు. కానీ నేను చేయవలసిన పని అంటే ఆయన పైన విశ్వాసం ఉంచడం మాత్రమే. ఆయనకు ఎదురు తిరిగి తనను ప్రశ్నిస్తే రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావని ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆయన ఎదిరించడానికి ఎందుకు ముందుకెళ్తున్నావు? ఆయన ఉన్నాడా అని నీ హృదయంలో ఒక సందర్భము లేదా ఒక డౌట్ని నువ్వు ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు? ఆ డౌట్ అనేది నీ లోపల లేకపోతే ఆయన దేవుడు నీతో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడే, చేయడానికి నువ్వు అడుగు ముందుకేయొచ్చు కదా. విశ్వాసంతో అడుగు ముందుకేసి ఏమవుతుందంటే, నాకు మంచి అయితే మంచి అవుతుంది, చెడైతే చెడు అవుతుంది, నేను మాత్రం ముందుకు సాగిపోతాను అని నువ్వు ముందుకు సాగిపోతూనే ఉంటావు. ఆ సాగిపోయే జీవితము దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చిన్న విశ్వాసంలో పడిపోకుండా నిమిత్తము దేవుడు సమర్థవంతుడు. నమ్ముదాం. ఆవగింజ యొక్క రెండో భాగాన్ని, స్థితిగతిని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. లూకా సువార్తలో చూద్దాం ఒక మాట.
లూకా సువార్తలోని 13వ అధ్యాయంలోని ఒక మాట మనం చూద్దాం. దేవుని పరలోక రాజ్యాన్ని ప్రభువారు సూచిస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఈ ఆవగింజ గురించిన విషయాన్ని మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? 18వ వచనం, 13వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆయన దేవుని రాజ్యమును దేన్ని పోలి ఉన్నది? దేవుని రాజ్యమును దేనితో దాన్ని పోలుస్తాను? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలినది. ఏది ఆవగింజను పోలి ఉన్నది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. రైట్. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మలు యందు నివసించెను. చాలమ్మ, ఆవగింజల్లో ఉన్న గొప్పతనం చెప్తున్నాడు అక్కడ. ఒక సందర్భంలో మీరు వర్డ్స్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక సందర్భంలో, మొదటి సందర్భంలో మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలా సైజ్. ఇక్కడ దేవుని పరలోక రాజ్యం చూసినప్పుడు ఆవగింజను పోలి ఉన్నది అంటాడు. అక్కడేమో సైజు, ఇక్కడేమో దాని యొక్క మ్యాటర్. అర్థమవుతుందా? దాని యొక్క సిచ్యువేషన్ గురించి, లేదా ఆవగింజ ఉన్న పోలికల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పోలి ఉన్నది అంటే దాంట్లో ఉన్న సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. రెండు కలిపి నేర్చుకుందాం. సైజు చిన్నదే, సామర్థ్యం పెద్దది. మీకు గమనించారో లేదో, మరి రెండో ప్రపంచ యుద్ధంలో మరి జపాన్ పైకి యుఎస్ఏ ఒక బాంబ్ వేశారు. ఆ బాంబ్ పేరేంటి? అప్పుడే ఆటమ్ బాంబ్ అన్న మాట వచ్చింది బయటకు. ఆటమ్ బాంబ్. ఆటమ్ అంటే ఏంటో తెలుసా? చాలా చిన్నది. బాంబ్ అంటే పెద్దది. మళ్ళీ బాంబ్ అంటే పెద్దది, ఆటమ్ అంటే చిన్నది. చిన్న బాంబు. చిన్న బాంబు ఏం చేసింది తెలుసా? జపాన్లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలని ఈరోజు వరకు కూడా పనికి రాకుండా చేసింది. చిన్నదే, చాలా చిన్నది. గమనించుకుంటే చిన్న చిన్నవి చాలా గొప్పవి, చాలా ప్రమాదకరమైనవి. ఆ విధంగా పరలోక రాజ్యం గురించిన వర్తమానమును ఆనాడున్న ప్రజలకు చెప్పేటప్పుడు ప్రభువారు ఉపయోగించిన ఉపమానము ఆవగింజ యొక్క పోలిక. ఆవగింజ యొక్క పోలిక ఏంటంటే, ఆ ఆవగింజ పరలోక రాజ్యంతో పోలిస్తే ఏమంటారంటే, ఒకడు ఈ ఆవగింజను తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. భూమిలో పాతి పెట్టేప్పుడు ఏమైంది? అదంటే అది వృక్షమైంది. ఆవగింజ వృక్షమైందా? వృక్షం మాత్రమైందా? తర్వాత కేవలం వృక్షం కాలేదు, ఎంత గొప్ప వృక్షమైంది అదంటే, ఆకాశ పక్షులు వాళ్ళ గూళ్ళను వాటి యొక్క కొమ్మల మీద కట్టుకున్నాయంట. ఆకాశ పక్షులకు ఆవగింజను కనుక వేస్తే తినేస్తాయి. అవి ఆకలి తీరుతుందా? తీరదు. కానీ అదే భూమిలో పెడితే, భూమిలో పాతి పెట్టేప్పుడు అది వృక్షమైనప్పుడు ఇటువంటి వాటికి అనేక మందికి అది గూళ్ళగా మారుతుంది. రైట్. ఏం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం? విశ్వాసం అనేది నాటేది. విశ్వాసము, నువ్వు అనుకుంటున్నావు చిన్న విశ్వాసం, ఈరోజు నువ్వు నాటుతున్నావు. ఈరోజు నీకు ప్రతిఫలం దొరకకపోవచ్చు, ఇమీడియట్గా నీకు ప్రతిఫలం కనపడకపోవచ్చు. అర్థమవుతుందా? కనపడకపోవచ్చు. కానీ నువ్వు నాటి ఆ విశ్వాస విత్తనము అనేక రోజుల తర్వాత అది ఏమవుతుంది? అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది. ఎట్లా చెప్దాం? ఎట్లా నేర్చుకుందాం? సంఘము, ఈ అపోస్తలుల గురించి మనం మొదటి ధ్యానంలో నేర్చుకున్నామో, అల్ప విశ్వాసులుగా ఉన్న వాళ్ళే ఈరోజు ఆనాడున్న ఆవగింజ యొక్క విశ్వాసము. మనము నేర్చుకున్న ఆ అల్ప విశ్వాసులైన అపోస్తలులే, 12 మంది అపోస్తలులే ఈరోజు మనం ఉంటున్న వేల లక్షల కోట్ల మంది క్రైస్తవులకు ఆవగింజలు. అర్థమవుతుందా? వారి యొక్క విశ్వాసము నాటబడినది, భూమిలో పాతి పెట్టబడినది. దాని యొక్క ఫలాలు ఎటువంటివి అంటే, దాని యొక్క వృక్షం ఎంత పెద్దగా అయిపోయిందంటే, కేవలము చిన్న పట్టణమైన యెరూషలేములో ప్రారంభించబడిన ఆనాటి ఆ సంఘము 12 మందితో ప్రారంభించబడింది. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైన జనాభా ఆ సంఘములో ఉంటారు. ఆ సంఘము క్రీస్తు సంఘము. అర్థమవుతుందా? పరలోక రాజ్యం అటువంటిది. కనపడడానికి చిన్నగా ఉంటుంది, నాటినప్పుడు తెలుస్తుంది దాని యొక్క శక్తి, సామర్థ్యం ఎటువంటిది అనేది. మనలో ఉన్న విశ్వాసం ఎటువంటిది అయి ఉండాలంటే, నీ విశ్వాసం ఈరోజు నేను అనుకున్నది చేయగలుగుతానా,
ఈరోజు నేను సాధించాలనుకున్నది సాధించగలుగుతానా? ఈరోజు నేను అల్పునిగా ఉన్నానే, బీదవాడిగా ఉన్నానే, కష్టంలో ఉన్నానే, రోగముతో ఉన్నానే అనుకుంటున్నావు. ఈరోజు నువ్వు విత్తవలసిన విత్తనం ఏంటో తెలుసా? ఏనాడో నాడు దేవుడు నన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఏనాడో ఒకనాడు దేవుడు నా కుటుంబాన్ని వర్ధిల చేస్తాడు. ఏనాడు ఒకనాడు నా కుటుంబంలో శాంతి సమాధానం దొరుకుతుంది అన్న విశ్వాసం యొక్క ఆవగింజను కనుక నువ్వు భూమిలో నాటితే, ఆ విశ్వాసంతో కనుక దానికి రోజు నీళ్లు పోసి ప్రార్థన చేసేదని ఉంటే, అది పెరిగి పెద్దదైనప్పుడు అనేక మందికి అది ఆదరణగా ఉంటుంది. ఈ సంఘం యొక్క సాక్ష్యం విన్నప్పుడు ఆ ఆవగింజ ఎవరు తెలుసా? ఈ సంఘం యొక్క వ్యవస్థాపకులైన మీ పాస్టర్ గారులే, అరవింద్ గారు, స్టీవెన్ గారు. అవునా? మరి తల్లిదండ్రులు ఆనాడు విత్తిన విత్తనం ఎటువంటి విత్తనం అంటే 40 సంవత్సరాల కింద విత్తిన విత్తనం ఏంటో తెలుసా? నిజమైన దేవుడు క్రీస్తే అని నమ్మడము. ఆ చిన్న నమ్మకము ఈ దారి నిజమైన దారి అని తెలుసుకోవడము, ఈ దారిలో నడుస్తే మా జీవితం మారుతుందని నమ్మడము, ఈ దారిలో వెళ్తే అనేక మంది వచ్చి మమ్మల్ని కొడతారు, చంపుతారని తెలిసిన విశ్వాసాన్ని కాపాడుకోవడము. ఇవన్నిటికంటే ముందు జరిగింది ఏంటో తెలుసా? ఆయన దేవుడని నమ్మి ఇంట్లో ఉన్న పనికి మాలిన అన్ని కూడా తీసి పెంటలో పడేయడమే. ఆ చిన్న విశ్వాసం కనుక చూపించగలిగితే తర్వాత వచ్చే ప్రతి సమస్యను దేవుడు మనకు ముందుండే గెలిపిస్తాడు. అవునా? అనేక రకాల సమస్యలు వచ్చినా కూడా సంఘాన్ని నడిపించే సామర్థ్యత ఎక్కడ? కుటుంబాలు బ్రతుకుతామో చనిపోతామో నమ్మకం లేని పరిస్థితుల్లో కూడా దేవుని పైన ఆధారపడి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు, ఈరోజు ఆలోచిస్తే అనేక సంఘాల్లో నుండి వచ్చినప్పుడు వాళ్ళు మనకు సాక్ష్యం ఇస్తున్నారు, ఇటువంటి సంఘాన్ని మేము చూడలేదు చుట్టుపక్కల, ఈ గ్రామంలో ఇటువంటి సంఘం ఉందని మాకు అసలు తెలియదు అంటున్నారు, మీలాగా మాకు విశ్వాసంగా ఎవరు కనపడలేదు అంటున్నారు, ఇంత గొప్ప సాక్ష్యం ఎక్కడ వినలేదు అంటున్నారు. మనకు తెలియని ప్రజలు మన కొరకు తెలుసుకుంటారు. నువ్వు 10 సంవత్సరాల జీవితం నువ్వు జీవించలేవు, 50 సంవత్సరాల జీవితం నువ్వు ఇప్పుడు జీవించలేవు. కానీ ఎప్పుడు ఏం జీవించగలుగుతామంటే ఈరోజు జీవించగలుగుతావు నువ్వు. మనం ఈరోజు మాత్రమే జీవిస్తాము. లెట్స్ లివ్ వన్ డే అట్ ఎ టైం. ఏ దినమును ఆ దినమే బతుకుతాము. ఏ దినముకు కావలసిన విశ్వాస విత్తనాలను ఆ దినమే నాటుదాము. ప్రతి సమస్య వస్తున్నప్పుడు ఆ సమస్యను ఎదిరించే శక్తి, సామర్థ్యము నా దేవుడు ఇస్తాడన్న ఆ విశ్వాస విత్తనాన్ని నాటడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు గొప్పగా దాన్ని వృక్షంగా మారుస్తాడు. నువ్వు వృక్షం అయినప్పుడు ఏమవుతుందో తెలుసా? వృక్షంగా మారినప్పుడు అనేక మందికి నువ్వు ఆదరణ ఇస్తావు. ఈరోజు నీకు నీడ లేదేమో ఉండడానికి, ఇల్లు లేదేమో నీకు ఉండడానికి, దేవుడు ఏదో సమయంలో విశ్వాసంతో నీవు ప్రార్థన చేసి దాని మీద బలంగా నిలబడ్డప్పుడు నువ్వు ఒకనాడు అనేక మందికి గృహాన్ని ఇచ్చేదానిగా నిన్ను దేవుడు చేస్తాడు. అది దేవుని పైన మనం ఉంచే విశ్వాసము. చిన్నదే కానీ చాలా పవర్ఫుల్. అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైంది అది. అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైంది. ఆయనకు అర్థమైన మాట ఒకే ఒక్క మాట ఏంటంటే, నేను బ్రతుకుతున్నది నేను కాదు, నాలో ఉన్న నా క్రీస్తే నా యందుండి బ్రతుకుతున్నాడు. కాబట్టి చెరసాల్లో వేసిన కీర్తనలే పాడతారు. అవునా? కొడుతున్నా కీర్తనలే పాడతారు, వెళ్ళగొడుతున్నా కీర్తనలే పాడతారు, ప్రభువుని మహింపరుస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అదంటే, ఈరోజు దేవుడు బ్రతికిచ్చాడు కదా, ఈరోజు బ్రతికిచ్చాడు కాబట్టి నా ఆవగింజ వంటి విశ్వాసం నేను కోల్పోను. ఈరోజు బ్రతికినిచ్చాడు కాబట్టి ఆయన కొరకు ప్రయాణం చేస్తూనే ఉంటానని తన కొరకు ప్రయాణం చేస్తున్నారు. మనమందరం కూడా ఆయన కొరకు నువ్వు ప్రయాణం చేస్తే నీ ప్రయాణం ఆయన సఫలం చేస్తాడు. నేను దినాన్న ఒక సందర్భంలో అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మేమందరము అనుకున్న మాట ఆలోచించిన మాట ఏంటంటే, చాలామంది చాలా తెలివితో బ్రతుకుతారు. ఎంత తెలివి అంటే వాళ్ళు తెలివిని తట్టుకోలేము మనం. అవునా? తెలివిని తట్టుకోలేము, ఆ క్లెవర్నెస్ని తట్టుకోలేము. ఏమైపోద్ది అంటే, అరే మంచితనం చూపిద్దామంటే అది ఏమైపోతుంది? ఇంకా పట్టేసుకుంటారు. కష్టం అది, మళ్ళీ విడిపించుకోవడం చాలా కష్టం అవుతుంది. చాలా తెలివితో ఆలోచన చేస్తూ రూపాయిని ముడి పెట్టుకుంటూ ప్రణాళికలు వేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఒక కుటుంబాన్ని కూడా చూడలే గొప్పగా అయినట్టు రెండోలోని. దాని అర్థం ఏంటి? తెలివిక వాడకని అర్థం. తెలివిక వాడకు. ఎవరిని చెప్తున్నాను కదా, ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అక్కడ కాదు తెలివి వాడవలసింది. మంచి మాట చెప్తా ఈరోజు మీకు నేను.
స్వార్థమైన వ్యక్తులు, స్వార్థంతో నిండిన వ్యక్తులు ఎవరు తనకు ఉపయోగపడతారో ఆలోచిస్తారు. స్వార్థముతో నిండిన వ్యక్తులు ఎవరు తనకు ఉపయోగపడతారో ఆలోచించి వాళ్ళతో సహవాసం చేస్తారు. కానీ క్రైస్తవుడు ఎవరికి ఉపయోగపడాలో ఆలోచన చేస్తాడు ఎప్పుడు కూడా. అర్థమవుతుంది ఎంత వ్యత్యాసం ఉంది అక్కడ, ఎంత వ్యత్యాసం ఉంది. క్రైస్తవులు కూడా లేరనుకుంటారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ తెలివి, ఈ లాజిక్ అర్థం కాలేదు, ఈ చిన్న లాజిక్ అర్థం కాలేదు. అవునా? తేజ అంటది, మనకున్న తెలివితేటలకు మనం సంఘాన్ని నడిపిస్తామా అంటే, మనకు ఆ తెలివితేటలు లేవు కాబట్టి దేవుడు మనం వాడుకున్నాడు అంటాను. అర్థమవుతుందా? దేవుని యొక్క రాజ్య నిర్మాణము నిమిత్తము నీ తెలివి అక్కర్లేదు, నీ జ్ఞానం అక్కర్లేదు, చిన్న విశ్వాసం ఉంటే చాలు. దేవా మాకేం తెలుసు, దేవా మాకేం జ్ఞానం ఉంది, దేవా మాకేం తెలుసు, మనుషుల్ని అర్థం చేసుకుని తెలివే లేదు దేవా, మోసపోతూనే ఉంటాం. అవునా? మా అమ్మ ఇప్పటికంటది, అమాయకుడురా నువ్వు అంటది. అవునా? అమాయకు అంటానన్నా, ఈ అమాయకత్వమే బతికిస్తుందిలే అంటాను నేను. ఈ అమాయకత్వమే బ్రతికిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వెనుక తిరిగి చూసుకుంటే ఒక్కసారి కూడా బాధపడే సందర్భాలు లేవు. అనవసరంగా ఇవన్నీ ఉన్నానని. ఎందుకంటే దేవుణ్ణి చూసుకుంటూ ముందుకెళ్ళాం, దేవుణ్ణి చూసుకుంటూ ముందుకెళ్ళాం, దేవుడే నడిపిస్తున్నాడు ముందుకెళ్ళాం. మా ముందుకు వస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడే పంపిస్తున్నాడని అనుకొని ముందుకు వెళ్తున్నాం. సాధ్యమైతే ఎదుటివాడికి సహాయకరంగా ఉంటున్నాం. క్రైస్తవుడు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరిపూర్ణత ఇంకా రాలేదు, పరిపూర్ణతకి దేవుడే తీసుకొస్తాడు. కానీ పరిపూర్ణ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత గొప్ప ప్రయత్నం చేయాలి అంత గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాం. మిగతా దేవుడు చూసుకుంటాడు. మనుషులను మనపైన కనికరించేలాగా దేవుడు చూసుకుంటాడు. మన అన్యాయం చేయాలని ఆలోచిస్తున్న వ్యక్తులు మనకు అన్యాయం చేయలేని పరిస్థితులకు దేవుడు తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. అర్థమవుతుందా? తెలివిగల వ్యక్తులు, మరీ జ్ఞానం చూపించే వ్యక్తులు, వీళ్ళు భలే ఉపయోగించుకుందాము తెలివి లేని వాళ్ళు అనుకుంటే వాళ్ళని సింపుల్గా కట్ చేస్తారు దేవుడు. ఇవన్నీ చూసినాము. ఒకటి నేర్చుకోవడం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎటువంటి వారు కావాలంటే వెర్రి వాళ్ళ వలె ఎవరికి అర్థం కాదు ఆ వెర్రితనంతో అని విశ్వాసముతో ఆ గింజను పట్టుకొని, అవగింజను పట్టుకొని ఆ విశ్వాసం అనే ఆ విత్తనాన్ని నాటే వ్యక్తులు కావాలి. అర్థమవుతుందా? మనుషుల జ్ఞానము సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న విశ్వాసాలని వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అర్థమవుతుందా? మనల్ని చూసినప్పుడు ఏమంటారంటే, మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది విశ్వాసంలో ఉన్న క్రైస్తవులు ఇంత గొప్పగా ఉంటారా అని. అదే వ్యక్తులు 40 సంవత్సరాల కింద మాట్లాడిన వ్యక్తులు ఏమంటారంటే, దేవుడు నమ్ముకున్నావు, దేవుడు ఏమిచ్చాడు నీకు అన్నారు. అదే నోరు. మనుషుల నోరులు మారవు. విశ్వాసులుగా మనం చేయవలసిన పని ఒకే ఒకటి, నీ విత్తనాన్ని నాటుతూ వెళ్ళు. ప్రతి సందర్భంలో ఆ విత్తనాన్ని నాటుతూనే వెళ్ళు. అది చిన్నదే కానీ సో పవర్ఫుల్. ఆయన సన్నిధిలో ప్రతి దినం ఆనందించే బిడ్డలాగా మనము ఉండాలి. ఈ సందర్భాన్ని అన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు ప్రతి జీవితంలో, మీ అందరి జీవితంలో కూడా ఏం ఆలోచించాలంటే, ఈరోజు నేను ఆవగింజ వంటి విశ్వాసాన్ని ఏ విధంగా నాటాలి. చిన్న విషయాల్లో కనుక నమ్మకంగా ఉంటే అనేక వాటిపైన దేవుడు అధిపతినిగా చేస్తాడు. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటాయి. గమనించండి, చాలా ఇంపార్టెంట్. మీ ఇంటికి భోజనానికి ఎవరైనా వస్తే వాళ్ళకు సమృద్ధిగా ఆహారం పెడతావా, లేదా చెయ్యి వెనక్కి పెట్టుకుంటావా? ఆలోచన చేసుకో. నీ ఇంటికి వచ్చిన వ్యక్తులకు మర్యాద చేస్తావా, లేదా ఎందుకు వచ్చారా అని ముఖమే చూపిస్తావా? నీ దగ్గర ఏదన్నా కావాలని కోరుకొని వచ్చిన వ్యక్తులు, ఆశతో వచ్చిన వ్యక్తులకు నీ దగ్గర ఉండి కూడా లేదని చెప్పి పంపిస్తున్నావా? ఆలోచన. అవన్నీ చెబుతున్న మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ దేవుడు నీ విత్తనాన్ని చూస్తున్నాడు. నువ్వు విత్తనం వేస్తావా, వెయ్యవా అని. అర్థమవుతుందా? ఆ విధంగా ఎదుటి వాడికి ఉపయోగకరంగా ఉండే క్రైస్తవత్వంని దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. అదే క్రైస్తత్వము. ఆస్తులు కాదు, బంగాళాలు కాదు, ఏవి కాదు, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవన్నీ. కానీ కావాల్సి తెలుసా, మొదటిగా దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చి ఆయనలో ఎదుగుతున్నప్పుడు నీ ఉద్యోగంలో దేవుడు అభివృద్ధి ఇస్తాడు, నీ వ్యాపారంలో అభివృద్ధి ఇస్తాడు, నీ పంట పొలంలో అభివృద్ధి ఇస్తాడు. ఎందుకు? ఎక్కడుంది నీ విత్తనము? నీ విశ్వాస విత్తనం ఎక్కడ ఇస్తున్నావు? నీ స్పిరిచువల్ లైఫ్లో కనుక నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా నీ ప్రొఫెషనల్ లైఫ్లోను, నీ పర్సనల్ లైఫ్లోను ఆటోమేటిక్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. దానికి సాక్ష్యంగా మేము నిలబడ్డాం, మాలాగా అనేక మంది నిలబడ్డారు. కాబట్టి ఆ ఆవగింజను పోలిన ఆ చిన్న విశ్వాసం కలిగడానికి ఈరోజు ఇష్టపడతామా?
ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరూ ఆవగింజని తీసుకొని పట్టుకోండి, అవునా? ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ మీ ఇంట్లో నుండి ఒక్కొక్క ఆవగింజ పట్టుకొని చేతిలో పట్టుకొని చూడండి. దేవుడు కోరుకుంటున్న విశ్వాసం ఎంత అంటే ఇంతేనా, ఇంతేనా, అంతే కావాలంటున్నాడు ఆయన, అంతే కావాలంటున్నాడు. అది కూడా లేదా, ఉందా? ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సో పవర్ఫుల్, వెరీ స్మాల్ బట్ వెరీ పవర్ఫుల్. మనము చాలా చిన్నగా ఉండొచ్చు, ఇప్పుడు చాలా చిన్న సంఘంగా ఉండొచ్చు, మనము చిన్నగా మన బ్రతుకులు ఉండొచ్చు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ సో పవర్ఫుల్. ఎవరిని గుర్తు చేసుకోవాలంటే ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తు చేసుకోవాలి. ఇంత ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. ఎందుకు? యెహోవా దేవుని పైన అంత విశ్వాసం వాళ్ళకు. మరి అంత చిన్న దేశము, 1 కోటి మంది లేని దేశము అంత గొప్పగా ఉంటే 100 కోట్లకు పైగా ఉన్న క్రైస్తవులు మరి వాళ్ళంత విశ్వాసంగా ఉంటే ప్రపంచానికి ప్రభువాన్ని ప్రకటించరా? నీ ముందుకు నువ్వు క్రైస్తవుడువా అని వచ్చి అడిగినప్పుడు అవును నిన్ను క్రైస్తవుడని చెప్పే ధైర్యం కావాలి. నా క్రీస్తు గొప్పవాడని చెప్పే ధైర్యం కావాలి. నా ఉద్యోగంలో నేను చెబుతున్న మాట, మై నేమ్ ఈజ్ జస్వంత్ బట్ ఐ వాంటెడ్ టు బి కాల్డ్ ఎస్ జాన్ అంటాను నేను, బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటాను. నువ్వు ఏమని అనుకో నా గురించి, కానీ నేను మాత్రము క్రైస్తవుడిని చెప్పుకుంటాను అంటాను. వ్యతిరేకత వస్తుంది, రాని చూసుకుందాం అంటాం. ఎందుకంటే వచ్చినప్పుడే కదా దేవుడు నాలో ఉంచిన సామర్థ్యత. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నువ్వు ఏం మాట్లాడాలో ఆ సందర్భంలో నువ్వేం ఆలోచించుకొని పోకు, ఆ సందర్భంలో నువ్వు ఏం మాట్లాడాలో నేను నీ నోట పెడతా అంటాడు. అట్లా అనేక సందర్భాల్లో నాకు పెట్టాడు ఆ మాటలు. అందుకే సంతోషము, బలంగా ముందుకు వెళ్ళిపోయి దేవుని చెప్పడానికి ఇష్టపడతాం ఎక్కడైనా సరే. అది దేవుడు మన చిన్న విషయాల్లో విశ్వాసంగా ఉంటే, ఆయనకు నమ్మకంగా ఉండడానికి మనం ఇష్టపడితే, ఆయన నామాన్ని మనం ఘనపరిచి వృద్ధి చేస్తే అప్పుడు పెద్ద వాళ్ళ దగ్గర ఆయన తీసుకుపోతాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, అందరు మన దగ్గరికి వస్తారు. అందరూ వస్తారు. నీలో ఉన్న సామర్థ్యతను దేవుని దగ్గర చూపించు. దేవా, నేను అల్పుడనే, కానీ నాలో అల్ప విశ్వాసం ఉండకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేయి. ప్రతి దినం ప్రార్థన చేయి. బలహీనుడని నేను, బలహీన స్వభావం కలిగిన వాడని నేను, దేవా ఈరోజు నేను విశ్వాసంలో పడిపోకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేయి. ప్రతి దినము ప్రార్థన చేయి. ఆ దినముకు తర్వాత మీరు చూడండి, మీ లైఫ్లో వెనుక తిరిగి చూసుకుంటే గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబంలో ఆల్రెడీ వచ్చే ఉంటాయి. కాబట్టి ఆవగింజంత విశ్వాసం కలిగిన వ్యక్తికి ఏది అసాధ్యము కాదు అని చెబుతున్న దేవుడు, ఆవగింజంత విశ్వాసము కలిగిన వారు ఆ కంబలి చెట్టుని, ఆ కొండను చూసి అక్కడ లోయలో సముద్రంలో పడమన్నప్పుడు పడతాయని చెబుతున్న దేవుని యొక్క మాటను ఈరోజు నువ్వు నమ్మితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. ఆ మాటను జ్ఞాపకం చేసుకో. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. నా దేవుడు చెప్పాడు, నేను నమ్ముతున్నానని నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు సాధ్యమైనదంటూ ఏదీ లేదు. జాలలుగా పామరులుగా ఉన్న ఆ చదువు రాని 12 మంది వ్యక్తులను దేవుడు తీసుకొని ఇంత గొప్ప రాజ్య సువార్తను ప్రకటించే యోధులుగా చేయగలిగిన సమర్థవంతుడు ఆయన. అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉంటున్నప్పుడు కేవలము దేవుణ్ణి నమ్మి మాట్లాడే దేవుడు ఆయన అని ఆయనను వెంబడించిన ఆ చిన్నపాటి విశ్వాసము ఈరోజు విశ్వాసులకు తండ్రిగా చేసి తనను. మరి నువ్వు ఆలోచన చేస్తావా? దావీదు వంటి వాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కలిగిన అదే విశ్వాసం రాజుగా మారిన కూడా విశ్వాసము తగ్గలేదు. దేవుని సన్నిధిలో చిన్న బిడ్డ వలె ప్రార్థన చేసే అటువంటి జీవితం మనకు కావాలి. అప్పుడు సింహాల బోన్లో నేను వేసిన, చెరసాలలో మనం పడవేసిన, అగ్నిలో వేసి కాల్చిన నీ విశ్వాసము కదల్చబడదు. నిలబడి ఉన్నానని అనుకోకు, నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నానని అనుకోకు. ప్రభు పైన ఆధారపడు. నీ సమస్యను చూసి చెప్పు, ఈ సమస్య నేను ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ సమస్యను గద్దిస్తున్నాను, ఆ సమస్య తొలగిపోతుందన్న విశ్వాసంతో ఆ ప్రార్థన చేయి. నీ ప్రతి సమస్యను జయించే శక్తిని
దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ బాధ అయినా, నీ రోగమైనా, నీ కలహాలైనా, వ్యతిరేకత అయినా, నీ నింద అయినా, నీకు కావలసినదైనా, ఏది అయినా కూడా నీకు ఆవగింజ వంటి విశ్వాసము ఉంటే చాలు. నా ప్రభువా, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నా జీవితంలో అద్భుతము చేయమని అడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ సమస్యను ఎత్తి చూపి దేవా ఇది తీర్చుమని అడుగు. దేవుడు తీరుస్తాడు ఖచ్చితంగా. పుంటగుడ్డివాడిని బాగు చేసిన దేవునికి నువ్వు అడిగింది ఇవ్వడానికి వెనకాడతాడా? ఊత చేయగలవాన్ని కాపాడిన దేవునికి నీ బాధలు తీర్చడము ఒక పెద్ద పనా? మరణాన్ని గెలిచి లేచిన దేవునికి మరణ ప్రాయంలో ఉన్న నిన్ను కాపాడము అసాధ్యమా? ఆలోచన చెయ్యి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని మనము నమ్మిన ఎడల మన ద్వారా మన పట్ల ఈ లోకములో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. ఆ నామము, ఆ విశ్వాసము దేవుడు మనకు కావాలని ఆశపడుతున్నాడు. తన రాజ్యము మన ద్వారా కట్టాలని ఇష్టపడుతున్నాడు. నీ వంతు ప్రయత్నం చేస్తావా? ఆవగింజ వంటి విశ్వాసము కలిగి ఉంటావా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో విశ్వాసహీనలో ఉండకుండా ప్రభువా క్షమించమని అడుగు. ఇప్పటి వరకు ఒకవేళ గనక దేవుని యందు కొంచెం విశ్వాసం కూడా ఉంచడానికి జంకినట్టయితే ఈ సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసిగా ఉండకు, పరిపూర్ణమైన విశ్వాసంలోకి నువ్వురా. దేవునితో మాట్లాడతాడు. తన శక్తిని నీకు ఇస్తాడు, తన బలము నీకు ఇస్తాడు, తన పైన ఆనుకొని ఉండుమని ఆశపడుతున్నాడు. నీ ద్వారా అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అసాధ్యమును సుసాధ్యము చేయగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకు, ముందడుగు వేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము. మహిమగల రాజా, మీకు స్తోత్రములు నైనా. ఇక సాధ్యముందంటే ఏది లేదు నైనా. కానీ తండ్రి, విశ్వాసము చేతనే సమస్తము సాధ్యపరుస్తని మీరు సెవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు మా దగ్గర నుండి కోరుకుంటున్న విశ్వాసముకు ఆవగింజంత విశ్వాసమునైనా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవా మేము ప్రణాళికలు రచిస్తున్నప్పుడు చిన్న చిన్న వాటిలో విశ్వాసగా ఉండమని మీరు నేర్పిస్తున్నారు నైనా. తండ్రి, మీకు స్తోత్రములు. ఈ పాఠము తండ్రి మరి మరొక్కసారి మా మందిరములో మా బిడ్డలకు మీరు ఎందుకు నేర్పించారు దేవా? మీకు సమస్తము తెలిసినైనా నీ బిడ్డలకు విషదపరచబడిన ఈ వాక్యము తమ హృదయంలో భద్రపరుచుకొని ఆవగింజను పోలి మేము ఉన్నామని ఎరిగి దాని యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలుసుకుని తండ్రి మీ రాజ్యాన్ని నిర్మాణము చేసి దాంట్లో ఒక ప్రమిదగా మమ్మల్ని వాడుకుంటారని నమ్ముచున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా. మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విని తమ జీవితాలను మార్చుకొని మీ రాజ్య వ్యాప్తి కొరకు తమ వంతు ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి ధైర్యపరచమని మీకే సమస్తాన్ని అప్పచెబుతూ మీరు ఉన్నారని ఎరిగి మీరు సమస్తము సాధ్యపరిచే దేవుడవని ఎరిగి ప్రతి సందర్భంలో మీపైన మాత్రం విశ్వాసం ఉంచడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డను పేరు పైన జ్ఞాపకం చేసుకునవచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.